కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 25 లక్షలు ప్లాన్ చేశాం. 27,55,476 ఇప్పటికే ఇచ్చాం. 108%. సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ వన్ డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము 50 లక్షలు కొన్నాం. ఈరోజు 71,93,933 మంది వచ్చారు. 142%. ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సర్టిఫికేషన్ వచ్చి అంటే 3 రోజుల పైనుండి చేసిన వాళ్ళు 25 లక్షలు 27 లక్షలు చేశారు. ఒకరోజు చేసిన వాళ్ళు 72 లక్షలు చేశారు. ఇవన్నీ చూస్తే 1,05,58,299 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికేట్స్ తీసుకోవడం అన్నీ కూడా. ఇంకో పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేసులు అనుకున్నాం మేము. ఈరోజు 1,29,249 మంది ప్లేసెస్లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు. అంటే 129%. అంటే దగ్గర 1,30,000 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేస్తే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా క్యూఆర్ కోడ్తో కూడా పెట్టేశాం. ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్, ఆధార్, ఎవ్రీథింగ్ అథెంటికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్స్ లొకేషన్ అని చెప్పాను. మొత్తం 1,29,249 ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు. ఈరోజు అయిపోతాయి. అంటే 1,34,991 లొకేషన్స్లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్, సిటిజన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం. సీట్లు కానీ అక్కడంత మ్యాట్లు కానీ వాళ్ళు చేయడానికి. ఇవంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది. డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1,438. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం 3,50,000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం టెంటేటివ్గా. నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే 1,90,000 మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు. మిగిలినవన్నీ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. 9,995 వెహికల్స్ని సిస్టమేటిక్గా పెట్టి 50 సీటర్ బస్సెస్ కానీ 3,200, 40 సీటర్ బస్సెస్ 4,095, ఆటోస్ 2,500, మ్యాక్సీ క్యాబ్స్ ఒక 200, మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా 75 ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ బస్కి ఒక మనిషిని పెట్టాం. అతను కూడా GPS ట్యాగింగ్ పెట్టాం. ఎప్పుడు బయలుదేరుతారు, ఎంత టైంలో వస్తారు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్యూ తిరుగుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చేశాం. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ 326 ఉన్నాయి. ఇక్కడ 326 కంపార్ట్మెంట్స్ అంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆవరేజ్న 1000 మంది ఉంటారు.
1000 మందిని లెక్కేసుకుంటే 3,26,000 మంది సింగిల్ లొకేషన్లో ఉంటారు. పక్కన ఉండేవి కొన్ని ఉంటాయి. ఇవి 326 కంపార్ట్మెంట్స్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ 4,280 టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం. టెంపరీగా 2,000, టెంపరీ కన్స్ట్రక్షన్స్ 1,500, సిటీస్ ప్రైవేట్ 500, అకామిడేషన్స్ నియర్ బై 280, మొత్తం కలిస్తే 4,280